కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు రిలేషన్లు కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు మీడియా వల్ల. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, పాప దొరికేసిందని పెడతా ఉన్నారు. పాప ఎక్కడ దొరికింది, తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తా ఉన్నారు, ఉన్న విషయాలు ఇవ్వండి. మీ వ్యూవర్షిప్ కోసం ఈ విధంగా చేస్తే మీ మీడియాని ఎట్లా నమ్మాలి మేమని. బట్ 6 డేస్ అవుతుంది పాప ఆచితూచి దొరకలేదు మాకు. తర్వాత వచ్చేసి పాప మిస్సింగ్ అంటే పాపం ఇక్కడున్న ఈ ఓనర్ కూడా ₹1,00,00,000 అయినా సరే నేను ఖర్చు పెడతా పాప కోసము. ఎందుకంటే ఏ ఓనర్లు గానీ సీరియస్ గా ఆయన నేనైతే దేవుడు అనే చెప్తా. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు మీడియా వాళ్ళు ఫేక్ న్యూస్ గా పెట్టేసి పాప దొరికేసింది, తర్వాత కుక్క వచ్చేసింది, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పాప వెళ్ళిపోయింది అనుకోవడం అనేది మీడియా వాళ్ళు అలాగా చేస్తున్నారండి. అంటే పాప దొరికిందా మరి? మేము కుక్క గురించి గాలింపు చేస్తే నిన్న నుంచి గాలింపు చేస్తే మొన్న వచ్చి మా మరదల మీద అటాక్ చేసి కుక్క మళ్ళీ పారిపోయింది సార్. అటాక్ అంటే ఏ విధమైన అటాక్ చేసింది? వచ్చిన ఆనందంలోనే మా మరదలు ఏం చేసిందంటే మా కుక్క వచ్చేసింది, పాపను కూడా వచ్చేసింది కదా ఆనందంతో కుక్కను పట్టుకోపోయింది సార్. కుక్కకి ఆ పాపకున్న అనుబంధం ఏంది అసలు? ఇద్దరికి పిచ్చి అంట, పిచ్చి దోస్తులు అంట వాళ్ళిద్దరు. అదే చిన్నప్పటి నుంచి అండి. కింద కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు, అలా తల్లి గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ లైవ్ లో ఉండి చెప్తా ఉన్నాను. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, 3-4 రోజులు అవుతుంది తినక బయటకు వచ్చి కింద పడిపోయింది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటువంటి తల్లి. మీరు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం బాధ అనిపిస్తా ఉన్నది మీకు? మాకైతే పాప సేఫ్ గా దొరకాలని కోరుకుంటున్నాం సార్. పాప దొరికిపోయిందని చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో చనిపోయిందనే మాటలు కూడా తమ్ముళ్ళు పెడతా ఉన్నారని బాధపడు. అదంతా ఫేక్ న్యూస్ సార్. ఇప్పటికి పాప చనిపోయి ఉండి ఇలా ఉంటే స్మెల్ అనేది వస్తుంది సార్. అంటే కుక్క ఫస్ట్ నుంచి కూడా అలాగే భయపడతారా? ఇప్పుడు అమ్మాయి పోయినప్పటి నుంచి ఇట్లా అగ్రెసివ్ అయిందా? అగ్రూస్ అంటే సార్, ఆ రోజు కుక్క వచ్చేటప్పటికి తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే, ఆ పాపకి కుక్కకు మస్తు అనుబంధము, ఆ పాపను ఎవరు టచ్ చేయనేది ఈ కుక్క అని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయిని పట్టుకొద్దామంటే కుక్క దగ్గర రానిలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి అంత అనుబంధంగా ఉన్న వాళ్ళు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఆ కుక్కను బెదిరించి అమ్మాయిని తీసుకుపోయారు అనుకోవచ్చా? అసలు ఏంటి ఇది? ఒక సినిమా మిస్టరీ లాగా అనిపిస్తా ఉన్నది. మీకేమనిపిస్తా ఉన్నది? అంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ మీడియాలో కొంతమంది అమ్మాయి దొరికేసిందని పెట్టిన ఇవన్నీ మీకు బాధ అనిపిస్తా ఉంది. వాస్తవం అది 100% ఎవరు అట్లా చేయకండి. మీకేమనిపిస్తా ఉంది పర్సనల్ గా అమ్మాయి విషయంలో? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం ఎవరైతే జ్ఞానేశ్వరి పాప ఉందో ఆ పాప వాళ్ళ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నాము. ఇక్కడ ప్రతి విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు రిలేషన్లు కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు మీడియా వల్ల. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, పాప దొరికేసిందని పెడతా ఉన్నారు. పాప ఎక్కడ దొరికింది, తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తా ఉన్నారు, ఉన్న విషయాలు ఇవ్వండి. మీ వ్యూవర్షిప్ కోసం ఈ విధంగా చేస్తే మీ మీడియాని ఎట్లా నమ్మాలి మేమని కొంచెం కోపానికి రావడం జరుగుతుంది. అలా కోపంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రముఖ ఛానళ్ళు కొన్ని పాప దొరికేసింది లేదంటే పాప చనిపోయింది అనే విధంగా చెప్తా ఉన్నారు. ఆ సమాచారం ఆ తమ్ముళ్ళు చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా, ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఏమనిపిస్తూ ఉన్నది? సార్ పాప మిస్ అయ్యి ఇప్పటికి 6 డేస్ అవుతుంది సార్. ఆ పాప మా తమ్ముడు వాళ్ళ పాప సార్. బట్ తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి సార్. బట్ 6 డేస్ అవుతుంది పాప ఆచితూచి దొరకలేదు మాకు. తర్వాత వచ్చేసి పాప మిస్సింగ్ అంటే ఇక్కడ అడవి ప్రాంతాల్లో జంతువులు కానీ అలాంటివి కానీ ఏం తిరగలేదండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఇప్పటికి 22 years అలాగవుతుంది సార్ వచ్చి ఇక్కడ ఉండబట్టి. ఇక్కడున్న ఈ ఓనర్ కూడా ₹1,00,00,000 అయినా సరే నేను ఖర్చు పెడతా పాప కోసము. ఎందుకంటే ఏ ఓనర్లు కానీ సీరియస్ గా ఆయన నేనైతే దేవుడు అనే చెప్తా. ఎందుకంటే ఎవరన్నా ఆ ఆజుకి దొరకబడితే కూడా 1 lakh rupees రివార్డ్ ఇస్తామని కూడా మీ ఓనరే చెప్పాడని ఇంతకుముందు మీ ఓనర్ గారితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసిన. ఆయన చాలా సాఫ్ట్ మనిషి ఉన్నట్టున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మేజర్గా ఏంటంటే 22 సంవత్సరాల నుంచి మీ తమ్ముడు వాళ్ళు ఉంటున్నారంటే అలా ఓనర్ ఎంత మంచోడు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఆ పాప ₹1,00,00,000 కానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కూడా అతనే ప్రతి ఒక్కటి చూసుకుంటా ఉన్నాడని చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి గారు సార్ ఎవరైతే ఉన్నారో మీకు థ్యాంక్ యూ సార్ మా E96 TV త్రూగా. ఎందుకంటే మీలాంటి ఓనర్లు ఉండాలి. ఒక పాప పోతే ఇప్పటికి సీరియస్గా ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరికీ ₹1,00,00,000 ఖర్చు కానీ ఆ పాపను దొరకబట్టమని మీరు ఇంత సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే చాలా గ్రేట్. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు కూడా నేను చూసిన మీరు చాలా సాఫ్ట్గా అమ్మ ఏం కాదు మేము ఉన్నాం ఏదున్నా చేద్దామని వాళ్ళ మమ్మీకి కూడా మీరు ధైర్యం చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ నుంచి మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారన్న? అదే సార్, ఇప్పుడు మీడియా వాళ్ళు అది ఫేక్ న్యూస్గా పెట్టేసి పాప దొరికేసింది, తర్వాత కుక్క వచ్చేసింది, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పాప వెళ్ళిపోయింది అనుకోవడం అనేది మీడియా వాళ్ళు అలాగే చేస్తున్నారండి. అంటే పాప దొరికిందా మరి? పాప దొరికేలా అంటే మేము మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? పాప హ్యాపీగా ఉంటే మాకు కూడా
దొరికేసేలా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కదా సార్. కొన్ని మీడియా ఛానల్స్ దొరికేసిందని పెడుతున్నారు. దొరికేసిందని పెడుతున్నారు సార్. బట్ అలాగే ఏం జరగలేదండి. మేము కుక్క గురించి గాలింపు చేస్తే నిన్న నుంచి గాలింపు చేస్తే మొన్న వచ్చి మా మరదల మీద అటాక్ చేసి కుక్క మళ్ళీ పారిపోయింది సార్. ఆ రోజు కొంచెం వర్షం రావడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్ వేస్తే అటాక్ అంటే ఏ విధమైన అటాక్ చేసింది? అంటే వచ్చిన ఆనందంలోనే మా మరదలు ఏం చేసిందంటే మా కుక్క వచ్చేసింది, పాపను కూడా వచ్చేసింది కదా ఆనందంతో కుక్కను పట్టుకోపోయింది సార్. కుక్కను పట్టుకోపోతే అంటే పాప ఎందుకంటే అసలు ఏంటి ఈ ఈ ఈ డాగ్ కి కుక్కకి ఆ పాపకున్న అనుబంధం ఏంది? అసలు ఇద్దరికి పిచ్చి అంట, పిచ్చి దోస్తులు అంట వాళ్ళిద్దరు. అదే చిన్నప్పటి నుంచి అండి పాప కుక్క కలిపి బాగా క్లోజ్గా ఉంటాయండి సార్. ఆ కుక్క బాగా రిలేషన్ అండి పాపతో. పాప ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇద్దరే బాగా ఆడుకుంటా ఉంటారు. ఆడుకుంటూ ఉంటారండి. పాప బిస్కెట్లు తెచ్చి పెట్టడం, అయి పెట్టడం గట్ట చేస్తుందండి. బట్ ఏంటంటే జరిగింది ముందు మా ఓడి ఇలాగా ఈ రూట్ అంటూ వచ్చి మళ్ళీ పాపతోటి బయటికి వెళ్ళి గేట్ దగ్గర కొంచెం ఉండి కుక్క రెండు కలిపి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అదే రెడ్ గారు లాలు వస్తే కొబ్బరికాయలు కానీ చెప్పేసి బయటకు వెళ్ళాడు సార్. అక్కడికి అటు సైడ్ వెళ్ళాడండి. అటు సైడ్ అప్పటికి వాళ్ళ తల్లికి అప్పు చెప్తే తల్లి చిన్న పాపకి స్నానం చేపిస్తుందంటండి. స్నానం చేపిస్తుంటే ఆ పాప ఉంది కదా అని చెప్పేసి ఏడు వెళ్ళిపోతుంది కదా డాడీ దగ్గరికి అని చెప్పేసి అనుకున్నారు. డాడీ ఉన్నారేమో అనుకుని తల్లి అనుకున్నారు సార్. బండి మీద వెళ్ళారండి వాళ్ళు. వెళ్ళిన తర్వాత కింద కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు, అలా తల్లి గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ లైవ్ లో ఉండి చెప్తా ఉన్నాను. నేనేంటో మీకు తెలుసు, వీడియో చూసే వాళ్ళకి ఎలాంటి తప్పుడు సమాచారం నేను అసలు ఇవ్వను, మాకు అంత అవసరం కూడా లేదు. వాళ్ళ తల్లి ఇంత ముందుకే అది మేము విజువల్ క్యాప్చర్ చేయలేకపోయినాం. జస్ట్ 3-4 రోజులు అవుతుంది తినక బయటకు వచ్చి కింద పడిపోయింది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ ఎవరైతే జ్ఞానేశ్వరి పోయిందో వాళ్ళ తల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు వేరేలాగా పెడతా ఉన్నారు, అది కూడా వీళ్ళు చాలా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకోటి, మీరు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం బాధ అనిపిస్తా ఉన్నది మీకు? మాకైతే పాప సేఫ్గా దొరకాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మరి ఇట్లా దొరికింది, పాప దొరికిపోయింది అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో చనిపోయిందనే మాటలు కూడా తమిళంలో పెడతా ఉన్నారని బాధపడు. అదంతా ఫేక్ న్యూస్ సార్. ఇప్పటికి పాప చనిపోయి ఉండేలా ఉంటే స్మెల్ అనేది వస్తుంది సార్ కంప్లీట్గా. 6 days అవుతుంది సార్ పాప చనిపోయి ఉండేలా అంటే. బట్ స్మెల్ రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు తెగేసి మొత్తం కొండలో మొత్తం ఎంక్వైరీ చేశారు సార్. అలాగని చెప్పేసి పాప ఆచితూచి కూడా తగలలేదండి. అలాగని కుక్క కూడా 3 days తర్వాత వచ్చింది సార్ ఇంటికి. 3 days తర్వాత ఆ కుక్కను చూస్తే భయపడతా ఉన్నారు అందరూ. అవును సార్. అంటే కుక్క ఫస్ట్ నుంచి కూడా అలాగే భయపడతారా? ఇప్పుడు అమ్మాయి పోయినప్పటి నుంచి ఇట్లా అగ్రెసివ్ అయిందా? అగ్రూస్ అంటే సార్ ఆ రోజు కుక్క వచ్చేటప్పటికి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే కుక్క వచ్చింది కదా నా కూతురు కూడా వచ్చేసింది అని చెప్పేసి కుక్కను పట్టుకోపోయింది సార్. అంటే దానికి తిండి నీళ్లు కట్టలేక 3 days అవుతుందండి. బట్ కుక్కను ఎవరన్నా కొట్టారా లేదంటే కుక్కను ఏదైనా చేసి వదిలేరా అన్న చిన్న డౌట్ సార్ మాకు. అంటే మీరన్నట్టుగా స్టార్టింగ్లో మీ అన్న వాళ్ళ పాప పోయినప్పుడు ఆ పాపకి కుక్కకు మస్తు అనుబంధము, ఆ పాపను ఎవరు టచ్ చేయనేది ఈ కుక్క అని చెప్తా ఉన్నారు. అంటే ఆ పట్టుకోవడానికి వేరే అమ్మాయి కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో చూసి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొద్దామంటే కుక్క దగ్గర రానిలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి అంత అనుబంధంగా ఉన్న వాళ్ళు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఆ కుక్కను బెదిరించి అమ్మాయిని తీసుకుపోయారు అనుకోవచ్చా? అసలు ఏంటి ఇది? ఒక సినిమా మిస్టరీ లాగా అనిపిస్తూ ఉన్నది. మీకేమనిపిస్తూ ఉన్నది? అంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ మీడియాలో కొంతమంది అమ్మాయి దొరికేసిందని పెట్టిన ఇవన్నీ మీకు బాధ అనిపిస్తూ ఉంది. వాస్తవం అది 100% అట్లా చేయకండి. మీకేమనిపిస్తుంది పర్సనల్గా అమ్మాయి విషయంలో? పాప విషయంలో అయితే కిడ్నాప్ అని అనిపిస్తుంది సార్. కిడ్నాప్ అని అనిపిస్తూ ఉన్నది. పాపనైతే ఇక్కడికి 22 సంవత్సరాల నుంచి చిన్న విషయం కూడా జరగలేదండి. ఇక్కడ మా తమ్ముడు వచ్చి అంటే మా తమ్ముడికి అప్పుడు 3 years అండి. మా చెల్లి అప్పుడు మా చెల్లికి 3 months వచ్చినప్పుడు తోటలోకి వచ్చినప్పుడు సార్ 3 months ఎంత ఉంది సార్. అప్పుడు వచ్చారు సార్ చిన్న బాబులు అప్పుడు వచ్చారు. జ్ఞానేశ్వర్ వాళ్ళ ఫాదర్ డాడీ 3 years అవుతుందండి. ఇందులోనే ఉండడం వల్ల ఈ రెడ్డి గారు మళ్ళీ అడిగి డ్రైవింగ్ అట్ట నేర్చుకొని కొంచెం ఇందులోనే ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు సార్. జ్ఞానేశ్వర వాళ్ళ డాడీని మా తమ్ముడిని పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాప అంత దూరం వెళ్తుంది సార్. 2 years అయ్యి 3 years వచ్చిందండి మొన్న మేతో. బట్ ఏంటంటే పాప అంత దూరం వెళ్ళి ఛాన్స్ లేదండి. కిడ్నాప్ అని అన్నారు కదా, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అనుకోవచ్చు? అనుమానం ఏమీ లేదండి సార్. ఎవరు తీసుకుపోయి ఇంత ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది ఇది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అసలు సంచలనం అవుతుంది ఈ ఇష్యూ. అంటే ఈ ఇష్యూని అంటే ఇంత రివార్డు ప్రకటించారు ఎవరైనా చూసిన వాళ్ళు కానీ లేదంటే పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఏం ఆశించి ఎత్తుకెళ్ళారు అనుకోవచ్చు మనం. బట్ మరి వీళ్ళ మీద ఏమన్నా ఎవరికన్నా కక్షలు కట్ట ఉన్నాయా లేదనేది చెప్పేసి అనుకుంటే మా తమ్ముడిని ఎంక్వైరీ చేసాం సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారండి. బట్ నాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత పాప అయితే ఏదైనా తినేసినా ఏదన్నా పట్టుకెళ్ళిపోయినా ఏదైనా చెందిన కుక్కనే 3 days ఉండదండి. బట్ ఏ కుక్క అన్నా సరే వచ్చేస్తుంది సార్. అలా 3 days తిండి గట్ట లేకుండా కుక్క ఎండిపోయిన దాని మీద ఆకలి బియ్యం మీదనే వాళ్ళ వైఫ్ని కరిచేసిందండి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ని. వచ్చి మీదికి ఇట్లా పడిపోయింది. వచ్చిన ఆనందంలో ఈ తిన్న పట్టుకోబడికి చున్ని పట్టుకుంది సార్. చున్ని పట్టుకోబడికి ఈవిడ జారిపోయిందండి. అంటే తిండి గట్ట తినట్లేదండి. మదర్ తినట్లేదండి. బట్ అది పట్టుకోబడికి ఇది కరిసేసి వెళ్ళిపోయింది సార్. అప్పుడే మా బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడుతుందండి. డ్రోన్ వేసి చూద్దామంటే దాని వెనకాల వెళ్ళాం సార్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది గడ్డి ఎక్కువ ఉంది కదా సార్, కుక్క చుట్టూ చిన్నది కదా, దానివల్ల గడ్డిలోనే నక్కిందేమో అనుకుని మా తమ్ముడు ఆగండి అని చెప్పేసి అన్నారు సార్ మమ్మల్ని.
అనబడికి ఆగాం సార్. ఆగిన తర్వాత అది ఏం చేసిందంటే కుక్క కనిపించలేదని చెప్పేసి అన్నాడు సార్ వెంటనే. ఓకే. ఆ రోజు మొత్తం ఎంక్వైరీ చేసాం సార్, కనిపించలేదు సార్. నిన్న ఇలాగ ఊర్లు మొత్తం వెతికాం సార్, రేబాక, దొండవాక, అలా పోలవరం వెళ్ళి చూస్తుంటే మాకు అటు నుంచి వచ్చేటప్పుడు ఒక కుక్క అరుస్తుంది సార్ కోళ్ళఫారం దగ్గర, అగ్రహారం దాటిన తర్వాత అదే గుట్ట దగ్గర గుట్ట దగ్గర అరుస్తుంటే సరే అని చెప్పేసి ముందుకు వచ్చేసి వెనక్కి వెళ్ళాం సార్, ఎందుకన్నా మంచిదని. వెనక్కి వెళ్తుంటే కుక్క అప్పుడే కొండ మీద దిగి నన్ను చూసింది సార్ కుక్క. ఆ రోజు నేను బెదిరించాను కుక్కని, పట్టుకుందామని ట్రై చేస్తే దొరకలేదు అనమాట. సరే అని చెప్పేసి కుక్క నన్ను చూసి పరిగెట్టింది సార్. ఒక 2 కిలోమీటర్స్ 2.5 పరిగెట్టాం సార్ మనం, దొరకలేదు సార్. అక్కడ ఒక 5 రూట్లు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యామండి. నైట్ మా వాళ్ళు కారులో వస్తుంటే మేము తెలియసి ఉన్నాం సార్ కుక్కను పట్టుకుందామని. అంటే ఇప్పుడు డాగ్ని తీసుకొని డాగ్ సైడ్ వాళ్ళు డైలీ వెళ్ళినట్టే వెళ్తా ఉన్నారు కదా, మరి ఏమనుకోవచ్చు ఈరోజు ఏమన్నా తెలిసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? అదే అనుకుంటున్నాం సార్, తెలిసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం సార్ ఈరోజు. అనుకుంటున్నాం సార్. అంటే ఎవరన్నా ఫోన్లు చేసి ఏమన్నా మీ పాప ఇక్కడ ఉంది ఇది ఎంత ఏం చెప్పట్లేదు? ఏమీ లేదు సార్, ఇప్పుడు వచ్చి చిన్న ఆచి చూసి కూడా లేదండి. కుక్క ఒకటి దొరికింది సార్ అంతే. ఓకే. ఇప్పటి వరకు అయితే ఏదైతే కొన్ని ఛానళ్ళ థంబ్లైన్స్ కొంతమంది పెడతా అదే దొరికిందని పెట్టిన దాని మీద మీకు బాధ అనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటారు అట్లాంటి పెట్టే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి అలాంటి మీడియా దయచేసి అలాంటి ఏమీ పెట్టకూడదని కోరుకుంటున్నాం సార్. ఓకే. పాప ఇంకా దొరకలేదు, పాప అయితే మాకు దొరకలేదు సార్. పాప దొరికేలా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ కొంచెం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ చిన్ననాన్న అవుతారు, జ్ఞానేశ్వరి చిన్ననాన్న. థ్యాంక్ యూ అన్న. జ్ఞానేశ్వరి చిన్ననాన్న ఏమని చెప్తా ఉన్నారంటే, గడ్డి చాలా పెద్దది కాబట్టి ఇది ఈ ప్రాంతేశం ఇది ఏదైతే ఉందో, ఈ గడ్డి ఏదైతే ఉందో, ఇక్కడ ఆ డాగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏదన్నా అమ్మాయికి అయితే ఇక్కడ చూపించేస్తుంది. కాకపోతే అమ్మాయిని ఎవరో అంటే 3 రోజులు ఏం తినకుండా ఉంది కాబట్టి ఈ గడ్డి కూడా చాలా ఎత్తున ఉంది. చూడండి, ఆ పాప కూడా చాలా చిన్న అమ్మాయి, అసలు మనం నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూస్తే కూడా మీరు ఒకసారి చూడండి, ఈ లోపలికి వచ్చి చూడండి, మనం నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ చిన్న పాప 3 ఇయర్స్, రీసెంట్గా 3 ఇయర్స్ పడ్డాయి, అమ్మాయికి నడవడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఎవరో కిడ్నాప్ చేశారనే అనుమానం ఉంది, కానీ ఎవరని మేము చెప్పలేకపోతున్నాం అనే విషయాలు ఇక్కడ వీళ్ళు జ్ఞానేశ్వరి చిన్ననాన్న పెద్దనాన్న ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నారు. ఏదేమైనా మేము ఒక దేవత దగ్గరికి కూడా వెళ్తే పాప ఏం కాలేదు, ఇంకా బాగానే ఉందని చెప్తా ఉన్నారు. బట్ ఆ నమ్మకంతో మేము ఉన్నాం. వాళ్ళ తాత వీళ్ళు వెళ్ళినప్పుడు బాగానే ఉందని చెప్పారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఈ రోజు తెలుస్తుంది ఏదైనా, కానీ కొంతమంది ఆల్రెడీ పాప దొరికేసిందని వేసినప్పుడు మిస్గైడెన్స్ అవుతా ఉన్నది. కొంచెం దయచేసి అట్లాంటిది వేయొద్దు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, మాకు మీడియా అంటే మాకు ట్రస్ట్ ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు. మొత్తం మీద చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అసలు. మీకు ఇప్పుడు దీని తర్వాత నేను అమ్మాయి ఎటు సైడ్ వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఎక్కడ ఎవరికి కనిపించింది అనే ఒక ప్రదేశాన్ని కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ విషయం చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ ఉన్న వీళ్ళ ఓనర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూను. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీన్ని జల్లెడ పడతా ఉన్నారు. ఇక్కడ డాగ్స్ స్క్వాడ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంతకుముందు ఏదైతే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళడం జరిగింది. దగ్గర 2 to 3 కిలోమీటర్స్ ఏదైతే ఆ పాప డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ డాగ్కి ఆ స్మెల్ చూపించేసి వీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తైన కొండలు, ఒకసారి చూడండి, చాలా పెద్ద కొండలు కాబట్టి మరి ఏం జరిగింది అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడతా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఇక్కడ చాలా రిస్క్ తీసుకుంటా ఉన్నారు, చాలా కష్టపడతా ఉన్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ చాలా కార్లు ఇక్కడే ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ కార్లు చాలా ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే టిఫిన్లు ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. టిఫిన్స్ కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు, ఇక్కడే డే నైట్ ఇక్కడే డిపార్ట్మెంట్ మొత్తం ఒక 100 మంది పోలీసుల డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే టిఫిన్లు తెచ్చుకొని ఆ మంచిగున్నా లేకపోయినా తినుకుంటే ఈ పాపని దొరకబట్టాలని ఇక్కడ వీళ్ళు ఎవరైతే వీళ్ళ సార్ ఈ తోట ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ₹1 కోటి ఖర్చు అయినా సరే నేను పాప కోసం ఖర్చు పెడతా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హామీ ఇవ్వడం జరిగింది. ఆ పాపను ఎవరన్నా దొరకబట్టిస్తే వాళ్ళకు ₹1,00,000 బహుమానం రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఇందులో పెద్దవాళ్ళు నడవడమే చాలా గహనం. ఇందులో ఈ తోటలో చిన్న చిన్న పాములు అవి ఉంటాయి తప్ప కొండ చిలువలు, ఈ క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో పులులు ఇవన్నీ ఇక్కడ కనిపించాయని చెప్తా ఉన్నారు. వాస్తవంగా సీరియస్గా జ్ఞానేశ్వరి ఎవరైతే ఉన్నారో దేవుని దయ వల్ల ఆ పాప ఆరోగ్యంతో దొరకాలి వీళ్ళకన్నా కోరుకుందాం దేవుణ్ణి. ఎందుకంటే చాలా కష్టపడతా ఉన్నారు. వాళ్ళ తల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జ్ఞానేశ్వరి తల్లి పరిస్థితి మీడియాతో మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. మేము మీకు ప్రతి ఒక్క అంశాన్ని బ్యాక్ టు బ్యాక్ చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి E96 TV. రైట్, థ్యాంక్ యూ సో మచ్.